హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు ఎవ్రీ ఫ్రైడే మనకి తెలుగు సినిమా ఏదో రిలీజ్ అవుతూ ఉంటుంది అండ్ అందులో డిఫరెంట్ జానర్స్ మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కానీ బట్ ఆ హారర్ జోనర్ అనే ఎక్స్పీరియన్స్ అనేది తెలుగు ఆడియన్స్ చాలా రేర్ గా దొరుకుతుంటుంది. మరి అందుకే June 21st అలాంటి ఒక హారర్ ఎక్స్పీరియన్స్ మనందరికి అవ్వడానికి మరణం అనే సినిమాతో లీడ్ యాక్టర్స్ గా శ్రీరాపాగ గారు అండ్ అలాగే డైరెక్టర్ కమ్ యాక్టర్ గా సాగర్ శైలేష్ గారు మన ముందుకైతే రాబోతున్నారు. మరి వాళ్ళతో మాట్లాడి సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో బోత్ ఆఫ్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రేర్ గా కనబడుతుంటారు, చాలా పికీగా సెలెక్ట్ చేసుకుంటారు క్యారెక్టర్స్. దాంతో మళ్ళీ ఒక 2 ఏళ్ళు మీ స్క్రీన్ మీద కనబడకపోయినా ఆడియన్స్ గా రోల్స్ గుర్తుంటాడు. అంత పికీగా ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఎవ్రీ టైం? నాకు అలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఫస్ట్ డైరెక్టర్ సాగర్ శైలేష్ గారికి రియలీ చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది అంటే నేను అంతకుముందు ప్రివియస్ చేసిన మూవీతో కంపేర్ చేసుకుంటే అపోజిట్ గా చూసాడు నన్ను, ఒక డైరెక్టర్ గా నన్ను ఆపోజిట్ గా చూసాడు. సో దట్ దానిలో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ డెఫినెట్లీ మీ కెరీర్ లో మీరు చూసిన జాబ్ రోల్స్ ఎవరు చూడరు. ఎందుకంటే పెయింటర్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా, డాన్సర్ గా, రియాలిటీ షో కంటెస్టెంట్ గా, యాక్ట్రెస్ గా జాబ్స్ అన్నింటిని కూడా ఎలా ఎంజాయ్ చేస్తూ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు రైట్? ద మూమెంట్ ని ఎంజాయ్ చేస్తాను. అంటే ఫ్యూచర్ అనేది మనకు తెలియదు, బట్ ప్లానింగ్ ఉండాలి కానీ అంత ఎక్కువ అయితే ఆలోచించను. కానీ ఆ మూమెంట్, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏదైనా మనం చేయగలం. ఐ కెన్ డూ ఇట్ అనే దానిలో మై ఫిలాసఫీ ఇస్ దట్ ఐ కెన్ డూ ఇట్ ఎనీథింగ్, లైక్ ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. సో ఏదైనా సరే ఇది రాదు అనేది ఉండొద్దు అనేది నా మైండ్. బట్ హాయ్ సాగర్ శైలేష్ సార్. హాయ్. ఐ థింక్ అంటే హారర్ ఫిల్మ్ జానర్స్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి అండ్ అలాంటి హారర్ ఫిల్మ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. బట్ రాసినప్పుడు ఎంత భయపడతారు సార్ దీని గురించి? భయం పోతుంది హారర్ రాసినప్పుడు. ఎందుకంటే వెన్ యూ క్లోజ్లీ స్టార్ట్ సర్చింగ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డీమన్స్ కానీ స్పిరిట్స్ కానీ, అంత డెప్త్ మన సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు అది వెన్ యూ ట్రై టు డిస్కవర్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా భయం పోద్ది. ఫస్ట్ సినిమా చేసినప్పుడు కొంచెం ఐ వాజ్ లైక్ రహస్యం చేస్తున్నప్పుడు దెయ్యంతోనే సంసారం చేసినట్టు ఉండేది నాకు. బికాస్ ఎప్పుడు అవే థాట్స్ ఉంటాయి కదా మైండ్లోనే. ఇదే మాత్రం ఐ ఎంజాయ్డ్ ద రైటింగ్ ప్రాసెస్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఎక్కువ తెలుసుకున్నాం రాసినప్పుడు. బట్ డెఫినెట్లీ మరణం అనే సినిమా ఒక 3 years బ్యాక్ స్టార్ట్ అయింది, బట్ చాలా లేట్ అయిందని చాలా మంది అనుకుంటున్నారు. అవును. అండ్ ఫైనల్లీ June 21st వస్తుంది. బట్ ఎప్పుడు ఎందుకు టైం తీసుకుంటారు? యాక్చువల్గా మేము ఫస్ట్ కాపీ రెడీ చేసిన తర్వాత సమ్ బిగ్ పీపుల్, నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్, వాళ్ళు స్టోరీ బాగుంది, టేకింగ్ బాగుంది, వీ వాంటెడ్ టు టేక్ ఇట్ టు అన్ అదర్ లెవెల్ అని చెప్పి వాళ్ళు వేరే బ్యానర్స్తో టైఅప్ అవుతుందని చెప్పి మమ్మల్ని రిలీజ్ చేయకుండా ఆపారు. దీనికి మళ్ళీ మరణం సీక్వెల్ సబ్జెక్ట్ కూడా నాతో రాయించారు. అక్కడ 1 year ఆపారు. ఇది కాకుండా మళ్ళీ ఇదే ఫిల్మ్ని ఇంకొక 2 బిగ్ పీపుల్, చెప్పాను కదా నేమ్స్ చెప్పనని, వాళ్ళు కూడా నేను రిలీజ్ చేస్తాను మాట తప్పారు. సో మాట తప్పే వాళ్ళ వల్ల నాకు 2 years ఆఫ్ టైం వేస్ట్ అయింది. అది బట్ ఐ మేడ్ యూజ్ ఆఫ్ మై టైం, ఎందుకంటే ఈ 2 yearsలో నేను 2 సినిమాలు చేసేసాను ఆల్రెడీ. సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. అంటే తొందరగా ఎవరైనా మాటిస్తే నమ్మకూడదు అని తెలుసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఆపుతున్నారంటే ఏంటి, సినిమా బాగుండే ఆపుతున్నారు కదా, అదేదో డేర్ చేసి మనమే చేసేస్తే అయిపోయింది కదా అని చెప్పి వీ డిసైడెడ్ టు రిలీజ్ ఇట్. యాక్చువల్లీ నేను అనుకోలేదు మేము ఓన్ రిలీజ్ చేసుకుంటామని అస్సలు అనుకోలేదు, బట్ దేవుడు మాతో వాళ్ళు చేయించారు. అది యాక్చువల్గా కష్టమైన జాబే, అది ఈజీ అని మాత్రం నేను అసలు నమ్మను. బట్ కొంచెం ఆ స్ట్రెస్ ఫేస్ మీద పడకుండా, లేకపోతే ఆ టెన్షన్, స్క్రిప్ట్కి తగ్గ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అసలు అది స్విచ్ ఆఫ్ చేసుకొని చేయడం అన్నది ఒకటే టఫ్ జాబ్. మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద మానిటర్ వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇక్కడే ఒక స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మోడ్ ఉంటుంది కదా, అది కొంచెం కష్టమే. నేను ట్రై చేస్తున్నాను టు డైరెక్ట్ అదర్ బిగ్ హీరోస్. కపుల్ ఆఫ్ పిచ్చింగ్స్ అయ్యాయి, స్టోరీ పిచ్చింగ్స్ అయ్యాయి. మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఐ మే రెజ్యూమ్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్. బట్ బాగుండి ఇందులో నేను అందరు నచ్చిన తర్వాత మళ్ళీ యాక్టర్గా సినిమాలు అడిగితే చేయొచ్చు. యాక్టర్ కమ్ డైరెక్టర్ అందులో ఆల్రెడీ. నాకు చిన్నప్పుడు యాక్చువల్గా డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు, జాకీ చాన్ అంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళందుకే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇష్టం. సో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అవి జాయిన్ అయ్యి, అంటే ఏంటంటే మన ఊర్లో ఉన్నప్పుడు మనం ఏదైనా స్టేజ్ మీద డాన్స్ వేస్తే అందరు వేలు వేస్తారు, అలా స్టేట్ మొత్తం ఏం చేద్దాం అనుకుంటారు. కానీ ఒక కోరిక ఎప్పుడు చాలా ఖరీదుగా ఉండకూడదు, దాని వెనక ఎన్నో సంవత్సరాలు శ్రమ ఖర్చు ఉంటుంది అని చెప్పి అవి నిజం తెలుసుకున్నప్పటికీ సగం టైం అయిపోయింది. సో అది సార్ అంటే ఇన్ని తెలిసినా కూడా మిమ్మల్ని ఇంకా ప్రొడ్యూసర్స్ ఎలా చేశారు అంటే చాలా గ్రేట్, అదే రేర్ అనిపిస్తుంది. అంటే తెలుసు కాబట్టి వచ్చారు ప్రొడ్యూసర్స్.
ఇప్పుడు జనరల్గా తెలియకుండా పెట్టేస్తున్నారు డబ్బులు, మనకు తెలుసు కాబట్టి వాళ్ళ నమ్మకంతో చేశారు. బట్ మ్యామ్ మెయిన్ గా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే మీకు కొత్తది కాదు, అండ్ ఓన్లీ ఫ్రేమ్ మీ మీద పెట్టి 20 minutes ఎలా హ్యాండిల్ చేయాలన్నా మీకు చాలా ఈజీ పని అది, మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసి చూపించారు. బట్ హౌ మరణం అనేది ఎలా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్ ఆడియన్స్? అంటే ప్రివియస్ చూసిన శ్రీ వేరు, ఈ మరణంలో చూస్తున్న అమ్మాయి వేరు. సో దట్ అందులో అంటే కంపారిటివ్లీ మరణం అనే దానిలోనే ఒక భయం ఉంది, ఆ భయంగానే చూస్తారు లాస్ట్ వరకు. బట్ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఒక హారర్ జోనర్ లో అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు కదా, సో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, కొత్తది ఏదైనా కొత్త క్యారెక్టర్ చేసేటప్పుడు మనకు అనిపిస్తుంది ఇది అంటే మనం ఊహించేసుకొని మనం ముందు ఆ స్టోరీ చెప్తున్నప్పుడే ఉంటుంది కదా మనకి. సో దట్ రియల్గా కూడా మన ఇందులో ఇది అంటే చాలా మందికి అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో రావో నాకు తెలియదు, బట్ ఐ గాట్ ఇట్. సో దాన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని కొంచెం ఇంకా చాలా జాగ్రత్తగా చేయాలి. సో నేను ఎంతవరకు నా బెస్ట్ ఇవ్వగలను అనేది దానిలోనే ఆలోచిస్తూ నేను ఐ థింక్ నేను అది చేశానని అనుకుంటున్నాను. బట్ అంటే 3 years తర్వాత మళ్ళీ కంటెంట్ చూసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా ఇంకొంచెం చేస్తుంటే బాగుంది యాక్టర్ గా మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది తర్వాత రోజు అనిపిస్తుంది లేదు అవును అనిపిస్తుంది. అదైతే ఇక్కడ ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చేస్తే బాగుండేదేమో, ఇంకొంచెం అంటే ఒక సీన్ నేను చూసినప్పుడు ఇది ఇంకా బాగా చేస్తే బాగుండేదేమో. అండ్ అంటే ఆ టైంలో అన్నీ ఉంటాయి కదండి, టైం చూసుకోవాలి, అండ్ నైట్ షూట్స్ ఉంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ఆ మూమెంట్ బట్టి అలా వెళ్ళిపోతాయి. బట్ ఏది చేస్తే ఎప్పుడు ఏది చేస్తే అదే బెస్ట్ వస్తుంది. అదే మన ఊహలకి ఇంక అందం ఏమైనా సరే, సో దానికి తగ్గట్టు ఉంటాం. దెర్ ఈస్ నో లిమిట్స్. హారర్ అనే జోనర్ తీసుకున్నప్పుడు కొంతమంది దెయ్యాన్ని చూపిస్తూ భయపెడుతుంటారు, కొంతమంది దెయ్యం ఉన్నట్టు భ్రమ కల్పిస్తూ ఇలా ఉంటుంది. సో హౌ డు యు డిజైన్ ద స్టోరీ మెయిన్ గా? ఓకే, ఇప్పుడు గుడ్ క్వశ్చన్. ఎందుకంటే డిమెన్స్ చూపించే విధానంలో దెర్ ఆర్ కేటగిరీస్. మీరు నన్ను చూసుకోవచ్చు, ఈవిల్ డెడ్, కాంజరింగ్. సో ఇప్పుడు నాకు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ వాన్ అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం బాలీవుడ్లో ఒక ఫిల్మ్ వచ్చింది 1920 అని చెప్పి, అది ఎగ్జార్సిస్ట్ వాక్ చేస్తుంది. ఆ ఎగ్జార్సిజం నేను మళ్ళీ అరుంధతిలో చూసాను, గోడ మీద పాక్కుంటుంది. అవి నేను ఎగ్జార్సిజం చూపిస్తూ విత్ విజువల్ ఎఫెక్ట్స్ కంపోజిషన్తో ఏదైనా ట్రై చేయొచ్చా అని నాకు ఒక డౌట్ వచ్చింది. సో నేనేం చేశానంటే మ్యాక్సిమము గోస్ట్ని లైవ్లో పెట్టి, కొన్ని చోట్ల రోటో మేకప్ వేసి, కొన్ని చోట్ల తనకి లైవ్ మేకప్ వేసి, సో ఐ మేడ్ షూర్ మ్యాక్సిమం ద గోస్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ వెరీ లైవ్లీ వే. సో నేను ఈ జోనర్ ఎంచుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు నేను చేసినట్లు ఏంటంటే అంత ఇమాజినరీగా కొంచెం సీజీ లాగా ఉంది లేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ ఆడియన్స్ పల్స్ మోర్ దట్. ఎక్కువసేపు ఆడుకోలేం, ఆ ఉన్నారా లేదంటే ఆ లేదు అని చెప్పి 2 గంటలు మనం కూర్చోపెట్టడం కష్టం. వీ షుడ్ నాట్ డిసప్పాయింట్ దెమ్, వీ హ్యావ్ టు షో వాట్ ఈస్ దేర్ ఇన్ ద ట్రైలర్. సో మీరు చెప్పినట్టు 2 టెక్నికాలిటీస్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకుంటూ స్టోరీ రాశాను. సో బట్ ఎప్పుడు కూడా హారర్ ఫిల్మ్ లో ద మెయిన్ ఎక్స్పీరియన్స్ స్టోరీ ఎంత బాగుందంటే తర్వాత మ్యూజిక్ సార్. ఎస్ కొంతమంది సైలెన్స్ తో చాలా ఎక్కువ మంది భయపడుతుంటారు, కొంతమంది డిఫరెంట్ సాంగ్స్, డోర్ క్రాక్స్ కానీ. అండ్ హౌ ఇస్ ది కొలాబరేషన్ బిట్వీన్ యు అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్? ఇప్పుడు తను యాక్చువల్గా ఇంతకుముందు చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవి చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాటిక్ లెవెల్లో విత్ హయ్యర్ ఇంటెన్సిటీ సౌండింగ్ కావాలన్నప్పుడు ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ టు బ్రింగ్ హిమ్ ఇన్ టు ద ట్రాక్. బికాజ్ నాకు ఒక లాగ్ కావాలి, యూనిక్ సౌండ్స్ కావాలి, యూనిక్ సౌండ్స్తో డిజైన్ చేసిన సౌండ్ కావాలి. ఎందుకంటే అప్పుడు సీన్ స్టోరీ టెల్లింగ్ కూడా యూనిక్ ఉంటుంది. అదొక ఎత్తు అయితే. సో నా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం పాపం కింద మీద కష్టపడినా తను ఇచ్చాడు. వర్ధన్, ఎస్ఎస్ వర్ధన్ మ్యూజిక్ డైరెక్టర్. టఫెస్ట్ పార్ట్ ఏంటంటే సౌండ్ మిక్సింగ్ మాకు ఆల్మోస్ట్ 3 months పట్టింది, డే అండ్ నైట్స్ కూర్చొని. ఎందుకంటే ప్రతి చోట మీకు సౌండ్ డిజైనింగ్ ఒకటే లెవెల్లో ఉండదు. ప్రయారిటీ అన్నది స్టోరీ టెల్లింగ్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇటు ఎస్ఎఫ్ఎక్స్ షెఫీ చేశాడు, ఎస్ఎఫ్ఎక్స్, మ్యూజిక్ డైరెక్టర్ను, డబ్బింగ్, ఈ మొత్తం 3 బ్యాలెన్స్ చేసుకొని ఒక దగ్గర తెచ్చినప్పుడు చాలా టైం పట్టింది. అది అంటే మీకు చెప్పిన దాని 3 yearsలో 1 year నాకు ఈ సినిమా ఐడియాకే అయిపోయింది. నన్ను అడిగి నేను బాహుబలి కానీ తీస్తున్నాను, బాహుబలి తీయట్లేదు, బాహుబలి అయితే ఎఫెక్ట్ అయితే పెడుతున్నాను అని అన్నాను. అది అంటే మెయిన్ గా ఎలా ఉంటుందంటే హారర్ ఫిల్మ్ అని చూసుకుంటే మెయిన్ గా ఉమెన్ గోస్ట్ పక్కా పెడతారు, అందులో స్క్రీన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా, అండ్ అదే నాయిస్ కానీ షౌట్స్ కానీ ఎక్కువగా. అందులో మగాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు జోనర్ లో ఎప్పుడు చూడలేదు చేశారు. బట్ ఎనీవేస్ హౌ యూ ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్? ఎందుకంటే స్క్రీన్స్ చేయాలి, షౌట్స్ చేస్తుంటారు, మీరు ఆడియన్స్ భయపెడుతూ ఉంటారు కొన్నిసార్లు. మొత్తం నేను టోటల్ గా డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యా. సో అది నేను ఏం చేసినా అది రైట్ ఆర్ రాంగ్, ఏది చేసినా బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ అగ్లీ, అది క్రెడిట్ ఓన్లీ డైరెక్టర్కే పోతుంది. సో నాకు ఏమంటే ఐఎమ్ లైక్ ఒక
స్కెల్టన్ లాగా అక్కడికి వెళ్ళి నిలబడేదాన్ని, లైక్ బాడీ మైండ్ అంతా ఫ్రీ చేసుకుని వెళ్ళేదాన్ని. తను ఏం చెప్తే అది చేసేది. యాక్టర్ శ్రీరప్ప గారికి డైరెక్టర్ సాగర్ గారు బాగా కంఫర్ట్ చేశారు, లేదా యాక్టర్ సాగర్ గారు బాగా కంఫర్ట్ చేశారు అంటే అదే సీన్స్ లో కానీ లేదా నరేషన్ లో కానీ? నాకు తను ఆల్వేస్ ప్యారలల్లీ, ఇద్దరు ప్యారలల్లీ ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని అది ఇవ్వగలిగితేనే. ఐ కాంట్ టేక్ ద కంప్లీట్ క్రెడిట్ బికాస్ స్టోరీ టెల్లింగ్ అనేది ఏంటి, ఆర్టిస్ట్ ద్వారా మనం చెప్పిస్తాం. సో ఆర్టిస్ట్ ఆ పేస్లో ఉంటానే కదా. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ కూడా కంప్లీట్ గా అంతా మనం చెప్పడం వల్ల అనేది అసలు ఇంపాసిబుల్, అది అవ్వదు. సో ఐ గివ్ క్రెడిట్ టు ఆర్టిస్ట్ ఆల్సో. సో షీ ఆల్సో. బట్ డెఫినెట్లీ ఇప్పటివరకు హారర్ ఫిల్మ్స్ ఎన్ని వచ్చినా అందులో మెయిన్ క్వశ్చన్ అనేది ఎప్పుడు చూడలేదు. చూపించినా కొద్దిగా ఇప్పుడు ఫీమేల్ బట్ ట్రైలర్ లో నేను బట్ అవసరం అంటే అలాంటి ఐడియా థాట్ ఎలా వచ్చింది? అండ్ ఎప్పుడు కూడా చాలా మంది రైటర్స్ అడుగుతున్నప్పుడు మెన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళు చూస్తే ఎవరు భయపడతారు. ఉమెన్స్ అయితే హెయిర్స్ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఈజీగా భయపెట్టచ్చు అని చాలా చెప్తుంటారు. బట్ వాట్ ఈస్ యువర్ రీజన్? యాక్చువల్గా దట్ ఈస్ యాక్చువల్లీ బ్లెండింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్ ట్రావెలింగ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఇందులో అంటది, మీ ప్రాబ్లం ఏంటంటే నా ప్రాబ్లం నాకు భయంకరమైన కళలు వస్తున్నాయి. సో ఇక్కడ స్టోరీ టెల్లింగ్ అంట ఏది కళ ఏది నిజం ఉన్న దాని మీద మనకు రన్ అవుతుంది. కళ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్. యూ కెన్ రైట్ ఎనీథింగ్, యూ కెన్ షో ఎనీథింగ్, బట్ నాట్ స్టోరీ లిమిట్స్ దాటకూడదు. ఓకే, సో ఇక్కడ ఆ స్టోరీ లిమిట్లో తన మైండ్లో జరుగుతుందా రియల్గా జరుగుతుందా అనేది ఆడియన్స్కి కన్ఫ్యూజన్ లేకుండా డిజైన్ చేసిన స్టోరీ. అందువల్ల మొగలు కూడా ఇందులో దయ్యం అయ్యారు. అంటే ఇప్పుడు ఇటు భయపెట్టాడు నేను భయపెట్టాలా అన్నట్టు కాకుండా డెఫినెట్గా వై దట్ పర్సన్ హాస్ అక్కడ ఎందుకు ప్రెజెంట్ అయ్యాడు అన్నది మాత్రం దెర్ విల్ బి అ వ్యాలిడ్ పాయింట్. సో బట్ డెఫినెట్లీ డైరెక్టర్ గా మీకు ఒక విజన్ తోనే మాకు ట్రైలర్ రిలీజ్ చేశారు. వాట్ ఇస్ ద స్టోరీ ప్లాట్ అండ్ బట్ వాట్ ఇస్ ద యాక్టర్ ఆఫ్ సాగర్ క్యారెక్టర్ ఆర్క్లైన్ అనేది ఎలా ఉంది? యాక్చువల్ గా నేను కాన్స్టంటీన్ అని చెప్పి కియానూ రీవ్స్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కియానూ రీవ్స్ సార్. మ్యాట్రిక్స్ ఎన్ని తీసారు కదా, జాన్ విక్ యా. సో కియానూ రీవ్స్ ది కాన్స్టంటీన్ అనే ఫిల్మ్ ఉంది. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఒక మనిషి దెయ్యానికి భయపడ్డాడు కానీ అమ్మాయికి భయపడతాడు. అమ్మాయికి భయపడతాడని నేను రాసుకున్నాను, ఆ సినిమాలో లేదు. బట్ అలాంటి క్యారెక్టర్ ఒక బరియల్గా ఉంటుంది. జనరల్గా ఏంటి, ఏ రౌడీ అయినా నేను భయపడను, నేను దాదా గుండా సత్య చూసాం, బిజినెస్ మ్యాన్ చూసాం, ఎన్ని చూసాం. బట్ వాట్ ఇఫ్ దిస్ గై ఇస్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ గోస్ట్ బట్ ఈ స్కేర్డ్ ఆఫ్ ఎమోషన్స్? అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది? అది నేనే చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. అది 4-5 years బ్యాక్ నేను అనుకున్నాను, మైండ్ బ్యాకప్. బట్ తెలుసు బడ్జెట్ పెరిగిపోతుంది అండ్ అది హ్యాండిల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. పైగా తెలుగు ఆడియన్స్కి నచ్చేలా చూపించడం కూడా ఈజీ కాదు. బట్ యూ వోంట్ బిలీవ్, ఆ క్యారెక్టర్ బాగా నచ్చి దాని మీద నాతో స్టోరీ రాయిపించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ సోఫార్ ఎవరైతే నా పేరు రిలీజ్ చేయకుండా ఆ క్యారెక్టర్ నచ్చి నాతో రాయిపించారు. సో బట్ షీర్ లక్, అది జరుగుంటే ఈ రోజు ఇది రిలీజ్ అయ్యేది కాదు. అది ఆగడానికి రీజన్ ఏంటంటే ఇది రిలీజ్ అవడం అనమాట. బట్ ఐ డూ దట్ డెఫినెట్లీ, ఐ టేక్ దిస్ టు అనదర్ part 2 లెవెల్. బట్ రిగ్రెట్ అంటే ఎలా ఫీల్ అవుతుంది సార్? అంటే ఎలాంటి జరుగుతుంటే నాకు ఫస్ట్ చాలా కోపం వచ్చేది, ఇలా మీడియాలో అన్ని పిలిచి గట్టిగా అరిచి తిట్టేసి చెప్పేద్దాం, అని పేర్లు చెప్పొద్దాం అనిపించేది. బికాస్ వీ హ్యావ్ నో రైట్ టు ప్లే విత్ అదర్స్ టైమ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్ టైమ్. సో అందులో ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు సినిమాలు తీద్దామని, ఎంతో డ్రీమ్స్తో వస్తారు యంగ్స్టర్స్, కానీ అందరూ వస్తారు. వాళ్ళని ఒక దగ్గర తీసుకెళ్ళి వితౌట్ ఎనీ రీజన్ వదిలేయడం అనేది చాలా తప్పది. అన్ఫార్చునేట్లీ పెద్దోళ్ళు ఎవరైతే సంస్థను బాగా చేయాలో వాళ్ళే చేస్తున్నారు. ఇలాంటి చిన్నవాళ్ళు మధ్యలో ఉన్న చాలా దే ఆర్ వెరీ క్లియర్. అంటే అందరూ బ్యాడ్ అంటే దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ ఆల్సో. అందుకే మేము ఉంటున్నాం. ఇంకా బాధ అనిపించింది. ఇప్పుడు నాకు బాధ కోపంకి నాకు టైం లేదు. ఐ హ్యావ్ టు బీ ప్రొడక్టివ్. సో లెట్ దెమ్ డు. కర్మ పేస్, మా క్యాప్షన్ ఉంది కదా, కర్మ పేస్, కర్మ విల్ పే. డెఫినెట్లీ ఇదే క్వశ్చన్ తీసుకుంటే అదే కొన్నిసార్లు ప్రొడక్ట్ హౌస్ లో అందరూ పనిచేయాలనుకుంటుంటారు. బట్ ఇదే మీరు ఇలా మాట్లాడితే కొంచెం భయం వేస్తుంది సార్, ఈ ప్రొడక్షన్ హౌస్ లో మనం పనిచేయలేము, ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అని. అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్తున్నారా? ఇది మా గురించి ఐ డోంట్ కేర్ అండి. నేను అసలు ఐ రియలీ డోంట్ కేర్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఎందుకంటే చెప్తాను చూడండి, ఎంత ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సినిమా పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? స్టోరీ బోర్డ్ రాయాలి, ఇది రాయాలి. ఒక్కటి కాదు, లెవెల్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత రేపు పొద్దున మనం షూటింగ్ దగ్గర ఆపేయడం గ్యారంటీ ఏంటి? అలా కన్సిస్టెన్సీ లేనితో పని చేయడం కన్నా మేము ఏదో మనం చిన్న సినిమాలు చేసుకోవడం కూడా బెటర్. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ లైక్ దిస్. ఎప్పుడు డెస్టినీ ఒకలా ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పవన్ కళ్యాణ్ గారు టుడే. No one imagined that Kalyan Garu is going to hit so hard. So miracles will happen in life. మనం కరెక్ట్గా మనం పని చేసిన తర్వాత ఎంత లేట్ అయినా పర్లేదు, బాయిల్ డౌన్ మళ్ళీ మనకి ఎదురు వాళ్ళు అది వస్తుంది. నేను దాన్ని స్ట్రాంగ్గా నమ్ముతా. సో ఇదేమీ ఎండ్ కాదు కదా. ఐ విల్ బీ ఆన్సరబుల్ టు దెమ్, దే విల్ బీ ఆన్సరబుల్ టు మీ. నో రివెంజెస్, ఐ విల్ డూ మై వర్క్. థ్యాంక్ యూ. అంటే మెయిన్గా యాక్టర్స్ గా సినిమాలు చేస్తుంటారు, అందులోని మిగతా జాబ్ ఎంతవరకు తీసుకొస్తారు? ఫ్యాషన్ డిజైనింగ్ కానీ
అదే డాన్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఎంతవరకు హెల్ప్ ఉంటుంది మెయిన్ ఇది యాక్టింగ్ లో యాక్టింగ్ లో ఎప్పుడు డాన్స్ అనేది హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ డాన్స్ వచ్చి లైక్ జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, లైక్ బన్నీ రామ్ చరణ్ గారు, అంటే బేసికల్ గా డాన్స్ వచ్చిన వాళ్ళు ఈజీ ఎక్స్ప్రెషన్ ఇస్తారనేది నా నమ్మకం నాకు తెలిసి. సో దట్ డాన్స్ ఎప్పుడైనా సరే హెల్ప్ అవుతుంది. రెండోది ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకి ఎవరు డిజైనరో వాళ్ళకి వదిలేయాలి, మనం తీసుకొని నేనే వేసుకుంటా నేనే అనేది నేను చేయను, ఎందుకంటే ఎవరు జాబ్ వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు నేను అలాగే ఒక సినిమాకి డిజైన్ చేస్తున్నప్పుడు కూడా నా పని నేనే చేయాలనిపిస్తుంది కదా, సో దట్ అలా ఉంటుంది. బట్ మనకు ఒక టేస్ట్ ఉంటుంది, బట్ అది ఎంతవరకు అనేది అంటే అక్కడ ఏదైనా సరే అండి, డిజైనింగ్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక క్యారెక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టోరీ మీద నుంచి పోవాలి, ఆ స్టోరీని క్రాస్ చేసి ఏది పోవద్దు. సో అదే నేను అందుకే అన్నిట్లో ఇన్వాల్వ్ అవును, నా పని నేను చేసుకుంటా అంతే, ఏ జాబ్ ఇస్తే ఆ జాబ్. సెట్లు కూడా అంతే, తన పంతం చేసుకొని వెళ్ళిపోతుంది అంతే, అసలు ఏది అది ఇది పేచి ఉండదు. గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే సి ఐ వాంట్ సమ్మన్ హూస్ ప్లేయింగ్ 2 షేడ్స్ ఉండాలి ఫేస్లో, అటు పక్క విలనీ షేడ్స్ ఉండాలి, ఇటు పక్క మెయిన్ రోల్ క్యారీ చేస్తున్న ఇది కూడా ఉండాలి. నాకు కంప్లీట్గా ఏదో సాఫ్ట్గా ఏదో ముంబై నుంచి వచ్చినట్టు ఇంకా అందంగా అలాగే చూపించాలి, అలా కాకుండా నేను ఒక వ్యక్తిని 2 విధాలుగా చూపించాలి. ఎక్కడో అనిపించింది ఐ కెన్ పోర్ట్రే దట్ వే, బట్ దెన్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. దానికి కొంచెం ఆడిషన్ తీసుకొని ప్రతిదీ ఐబాల్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా చూస్తుంది, ఎలా తిరుగుతుంది అన్నీ నేను చేసుకునే మేము సెట్కి వెళ్ళాం. అయినప్పటికీ కూడా కొంచెం ఏడిపించింది, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ హౌ షీ గేవ్ ద అవుట్పుట్, బికాస్ మీకు క్లైమాక్స్లో యూ విల్ అండర్స్టాండ్ హర్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది మగవాళ్ళే చేయలేరని చెప్తారు, షీ డిడ్ దట్. మోడర్న్ లుక్స్ విత్ ట్రెడిషనల్ గా లైక్ కనబడుతూ ఉంటాయి. హౌ ఇట్ ఇస్ మ్యామ్, అంటే చాలా రేర్ గా ఇలాంటి వాళ్ళు దొరుకుతుంటారు యాక్ట్రెస్ గా. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీరు ఆపర్చునిటీ అంటే ఎలా ఉంది మెయిన్ అది తెలుసుకోవాలి. లేదు ఆపర్చునిటీస్ అంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మేబీ రావచ్చు, బట్ నేను రీసెంట్ గా 2 మూవీస్ నేను తమిళ్ కమిట్ అయ్యాను నేను, బికాస్ అందులో కూడా టోటల్ గా అసలు మోడర్న్ కాదు, ఒక వితౌట్ మేకప్ విలేజ్ గర్ల్ లో కూడా నాకు ఐ మీన్ మీకు తెలుస్తుంది తమిళ వాళ్ళు ఎలా చేస్తారని. సో దట్ అసలు ఏది ఉండదు, బట్ ఆ క్యారెక్టర్కి ఇప్పుడు ఇలా చూసి దానిలో మరి ఆ డైరెక్టర్ ఆ క్యారెక్టర్కి ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే మాకు తెలియదు. రెండోది కొంచెం కాలేజ్ కైండ్ ఆఫ్ ఇప్పుడున్న క్యారెక్టర్ ఉంటుంది, బట్ ఇంకొక మూవీ గురించి ఏదైతే ఉందో అదైతే అసలు మీరు ఊహించరు ఆ క్యారెక్టర్ని, అంత అలాగ ఉంటుంది, అంటే ఇట్స్ లైక్ గ్లామర్. సో అంటే నాకు అనిపించింది ఏమంటే నాకు చెప్పిన చాలా మంది డైరెక్టర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ నేను ఏ డ్రెస్ వేసుకుంటే దానికి యాప్ట్ ఉంటాను అని చెప్పేసి అంటారు. మేబీ బై గాడ్స్ గ్రేస్ నాకు దేవుడు అది ఇచ్చాడేమో అనుకుంటాను, మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు. నాకు ఇప్పుడు ఒక బొట్టు పెడితే అది వేరేలా అయిపోతుంది ఫేస్, బికాజ్ ఇట్స్ నాకు వేసుకునే నా డ్రెస్ని బట్టి నా బాడీని నేను మోల్డ్ చేసుకుంటాను. సో ఆయన నన్ను 2 ways లో చూసారు, మేబీ నేను కూడా చేయగలను, బికాజ్ మన గురించి మనకే బాగా తెలుస్తుంది, మనకి ఇందులో ఎలా బాగుంటాము లేదా ఇందులో వేసుకుంటే ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్ మనకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు తను నాకు చేయగలరు, తనకి నమ్మకం ఉంది డైరెక్టర్కి, దెన్ నేను దాన్ని చేయగలను నాకు నమ్మకం ఉంది, ఆ వేలో నేను చేశాను దాన్ని. చాలా రేర్ గా పిక్కీగా సెలెక్ట్ చేసుకుంటాను, బట్ మీలాంటి వాళ్ళు కూడా స్టిల్ ఏదైనా విశ్లిస్ట్ ఉంటుందా, వీళ్ళతో యాక్ట్ చేయాలి, వీళ్ళ డైరెక్షన్ ఆ డైరెక్షన్ చేయలేనా, ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరితో చేయాలంటది, వీళ్ళొద్దు వాళ్ళొద్దు అని ఉండదు. బట్ అంటే ఇంకొకటి ఏమంటే కొత్తది ఏదైనా చేస్తే బాగుండు. ఇప్పుడు ఇది నేను చేశాను కదా, దీనిలోంచి ఇంకేదన్నా యాక్టింగ్ బేస్డ్ ఎక్కువ ఏది ఉంటుంది, ఎందుకంటే యాక్టింగ్ బేస్డ్ ఉన్న సినిమాలే గుర్తుంటాయి ఎవరికైనా సరే. సో అంతపురంలో సౌందర్య గారు అవ్వచ్చు, అంటే ఇమీడియట్లీ మనం చిన్నది చేసినా కానీ చెప్పగలుగుతాం మనం. అలాగా నాకు అనిపించింది, అంటే గ్లామర్ కన్నా కూడా యాక్టింగ్తో ఎక్కువ ఉండేది బాగుంటుందని నేను అనుకుంటాను. అలాంటివి వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సాగర్ గారు ఓన్ రిలీజ్ అనేది ఎంత టఫ్ జాబ్ అండి ఇప్పుడు మీరు? టూ మెనీ థింగ్స్ హ్యాండిల్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో దేర్ ఆర్ కొంతమంది ఉంటారు, కొన్ని పనులు కొంతమంది అలా చూసుకుంటారు, బట్ అన్నీ ఒకసారి మన మీద పడతాయి. పడినప్పటికీ పర్లేదు, నేను ఆ ప్రెషర్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. ఎందుకంటే ఇంతకుముందు రిలీజ్ అంటే అది వేరే సైన్స్ ఏమో, వేరే వాళ్ళని వెళ్ళాలి, అడగాలి, బతిమాలాలి, లేదా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఇంత కట్టాలి, ఇవన్నీ ఉండేవి. బట్ యాక్చువల్గా ఒక మంచి కంటెంట్ తీసి అండ్ మనం చాలామంది షూట్ దాకా ప్లాన్ చేసుకుంటాం, ఆఫ్టర్ రిలీజ్ మనం ప్లాన్ చేసుకోం ప్రొడక్షన్ కాస్ట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు మర్జ్ విత్ రైట్ పీపుల్. ఎవరు పెడితే వాళ్ళతో కూర్చుంటే మనకి ఇది విల్ నాట్ రీచ్ ఆడియన్స్. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు అసోసియేట్ విత్ అదర్స్. మీకు ఇందా చెప్పాను కదా, బట్ ఇంక చూసాం ఎప్పుడో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అన్నది అది అవ్వదు.
సో గోయింగ్ ఫార్వర్డ్ ఐఎమ్ లైకింగ్ దిస్ ప్రెషర్ ఆల్సో. ఐఎమ్ లెర్నింగ్. ఇది నాకు నెక్స్ట్ సినిమా పనికొస్తుంది. డెఫినెట్లీ. బట్ యాక్టర్ ప్లస్ డైరెక్టర్ అనే వాళ్ళు చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. బట్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఎ మల్టీ? జాకీ చాన్, అమీర్ ఖాన్, సిల్వస్టర్ స్టాలోన్. సిల్వస్టర్ స్టాలోన్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కియాను రీవ్స్ కూడా డైరెక్టర్ కమ్ యాక్టర్. అవును. సో నాకు యాక్చువల్గా యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ నేను మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్. నాకు ఫైట్స్ అంటే బాగా ఇష్టం. బట్ స్టార్టింగ్లోనే మనం ఈ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ అవి చేసి ఆడియన్స్ మీద రుద్దితే చూడరు. ఎందుకంటే అక్కడ టైగర్ ష్రాఫ్ మంచి ఫైటర్. సో తనకే ఇంకా బ్రేక్ రాలేదు. మనం ఎందుకు ఫస్ట్ ఇక్కడికి ఏం కావాలి? దే ఆర్ వాచింగ్ వెరీ న్యాచురల్ ఒరిజినల్ రైటింగ్ ఫిలిమ్స్. అవి మాత్రం చేద్దాం ఫస్ట్ వాళ్ళు గెలుచుకున్న తర్వాత అప్పుడు మనకి ఏది కావాలో చేద్దాం. ఐ చేంజ్ మై ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్. బట్ మీకంటూ ఏం విశిష్టం? వీళ్ళ డైరెక్షన్ చేయాలి, నాకా వీళ్ళ డైరెక్షన్ లో చెయ్యాలి అని, వీళ్ళు డైరెక్ట్ చేయాలి. నాకు రాజమౌళి గారు ఇస్ మై ఇన్స్పిరేషన్, నా ఐడల్ ఆయన. ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది ఆయనతో, నేను ఇప్పుడు చెప్పను. అప్పటి నుంచి నాకు ఆయన ఇన్స్పిరేషన్ అయిపోయాడు. లైవ్ లో జరిగింది అనమాట. యాక్చువల్గా నేను కీరవాణి గారు ఫాదర్ దత్త గారు నేను అంటే బాగా ఇష్టం. సో ఆయన ఇంటికి వెళ్తుంటా. ఓ రోజు అయితే ఆయనకి యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం కదా రాజమౌళి గారు. నేను ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్ డీల్ అని ఒకటి చేశాను. అప్పుడు రన్ రోజు రన్, ఇప్పుడు సుజిత్ ఉన్నారు కదా, ఓజీ తీస్తున్నారు. హీ డైరెక్టెడ్ వన్ షార్ట్ ఫిల్మ్. నాది తంది కాంటెస్ట్ అయింది మా టీవీ బెస్ట్ ఫిల్మ్స్కి. అప్పుడే వచ్చింది. ఈయన ఇంప్రెస్ చేద్దాం రాజమౌళి గారికి. సార్ నాకు మీరు అంటే ఇన్స్పిరేషన్, ట్రైలర్ చూడరంటే నేను చూడను అన్నారు. ఓకే మీరు చూడన్నారు కదా, ఈ రోజు నాకు మీరే గురు. ఏదో రోజు మీ నోట్లేదు నా పేరు వినిపిస్తా, శైలేష్ గుడ్ జాబ్ అన్నా చాలు నాకు. అప్పటి నుంచి ఆయన నాకు గురువు అయిపోయాడు. నా ట్రైలర్ చూడనందుకు ఆయన నాకు గురువు అయిపోయాడు. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, ఎవ్రీ ఫిల్మ్ మేకర్కి ఇన్స్పిరేషన్ ఆర్జీవి సార్. మీకు ఎంత కొన్ని విషయాలు చెప్పకూడదు అని అనుకున్నా కూడా ఏబీసీ అనేది వెరీ నీట్గా. వీళ్ళిద్దరు ఎందుకు ఇష్టం అంటే దే ఎక్స్ప్లెయిన్ ద పోస్ట్ ప్రొడక్షన్ వెరీ క్లీన్లీ. మేము ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు. వాళ్ళు లైవ్లో నేర్పుతున్న వీడియోస్ చెప్పబట్టి వీ అండర్స్టూడ్, వీ అబ్జర్వ్డ్, వీ రిటర్న్ అండ్ వీ లెర్న్డ్. అందుకే ఇద్దరు నాకు చాలా ఇష్టం. నా ఆఫీస్లో కూడా ఇద్దరు ఫోటోలు ఉంటాయి. మీరు అలాంటి ఇన్స్పిరేషన్ తో వర్క్ చేశారు. డెఫినెట్లీ ఆయన మాటలు వింటుంటే మాకు కొంచెం మోటివేషన్, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన పని చేశారు. అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మా కెరీర్ అనేది లేకపోతే లైఫ్ అనేది ఎలా ఉండింది ఆర్జీవి గారితో వర్క్ చేసిన తర్వాత? అంటే యాక్టింగ్ వైజ్ గా ఆ సినిమా అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు నేను చేశాను. దాంతో ఎక్కువ అందరి ఇంట్లో ఉండి ప్రతి ఒక్కరు మొబైల్ ఓపెన్ చేశారు, అయింది. సో అది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అండ్ రెండోది దాని తర్వాతనే నేను యాక్టింగ్ మీద ఇంకెక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే అంతకుముందు ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా నేను చేస్తానని ఎప్పుడు చెప్పలేదు, అంత స్టెప్ కూడా తీసుకోలేదు. బట్ వన్స్ ఆర్జీవి గారితో చేసిన తర్వాత ఓకే నేను చెయ్యొచ్చు అని చెప్పి నా మీద నాకు కూడా నమ్మకం కలిగి నేను ఐ స్టార్టెడ్. ఆ తర్వాత నాకు సాగర్ అడిగారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సాగర్ కూడా చెప్పలేదు అసలు. ఫస్ట్ ఈ మెయిన్ ఏ క్యారెక్టర్ ఉంది అది నేను కాదు, వేరే వాళ్ళని సెలెక్ట్ చేశాడు. సో తర్వాత అంటే ఆ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మాకు వర్క్ షాప్ జరిగింది. వర్క్ షాప్ జరిగి తను చెప్పాను కదా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటాడు సాగరు. మొత్తం ఏది కావాలి ఏంటి అనేది మనం ఒక ప్లేట్లో అన్నం తినేటప్పుడు అన్ని నీట్గా పెట్టుకొని తింటారు కదా, అలా పెట్టుకుని షార్ట్ తీసుకుంటాడు. అలాగే బిఫోర్ వీ డిడ్ వర్క్ షాప్. సో అప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పాడు అనమాట, వీళ్ళు వెళ్ళొచ్చు మనం షూట్కి అని చెప్పేసి. అలాగా వచ్చాను నేను. So wish you a great success, ma'am. Yeah, We're thank you. eagerly waiting for Marnam on June 21st. Thank you. Any final note for the audience and how's the experience on the theatres? తప్పకుండా ఇది మీరందరూ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్. ఎందుకంటే మేము ఈ ఫిల్మ్ ఎవరికైతే వేరే వాళ్ళతో రిలీజ్ చేద్దామని వాళ్ళే అన్నారు ఇది థియేటర్ ఫిల్మ్ అని. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ రిస్క్ అండ్ థియేటర్స్లో పెడుతున్నాం. సో ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బా అనవసరంగా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అయిన పర్లేదు, టైం వేస్ట్ అయితే ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఎ టైం వేస్ట్ ఫిల్మ్. 100% ఇంప్రెస్ అయిపోతారు నేను అన్నాను, కానీ అట్లీస్ట్ 60% స్టోరీలో ట్రావెల్ అయ్యి ఓకే మన కష్టాలన్నీ ఆపుకొని ఏదో థియేటర్లో కూర్చొని ఒక సినిమా చూసిన ఫీలింగ్ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఐ షూర్ దట్. అంటే మూవీలో మనం వచ్చి కొన్ని సినిమాలు చూస్తాం, పెద్ద సినిమాలు కూడా ఎందుకు వచ్చాం 2 hours నాకు టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు మనకి ఎక్కడ ఆ మూవీలో ఆ ట్రావెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చూసినంతసేపు ట్రావెల్ అవుతాం, మనం బయటకు వస్తాము అయిపోయింది అలాగని చెప్పేసి ఇదేదో ఈ బోర్ సినిమాకి ఎందుకు వచ్చాం లేదా ఇలా వచ్చాం అనేది ఉండదు. 100% మెయిన్ థియేటర్లో భయపడతాం, భయం అయితే ఉంటుంది ఆ సౌండ్స్కి గట్ట. అందుకనే మనం ఇంట్లో టీవీలో అంటే ఓటీటీలో వచ్చి చూసేదానికన్నా టీవీలో వచ్చి చూసేదానికన్నా థియేటర్కి వెళ్ళి చూడాలి. నేను భయపడతాను.
ప్లీజ్ 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 థియేటర్కి చూడాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి హర్రర్ ఫిల్మ్స్ అంతా కూడా ఆ సౌండింగ్ బాగుంటుంది అందులో, అప్పుడే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అంతే తప్ప మనం వచ్చేస్తుంది కదా టీవీలో వచ్చి చూస్తే, దాన్ని టీవీలో వచ్చే సినిమాలకి థియేటర్లో చూసే సినిమాకి చాలా తేడా ఉంటుంది. సో దట్ అంటే మై రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మీ మనీ వేస్ట్ అవ్వదు, మీ టైం వేస్ట్ అవ్వదు, ఐ కెన్ అష్యూర్ దట్. కానీ థియేటర్కి వెళ్ళి చూడండి. మనం చిన్నప్పుడు ఏదైనా సినిమాలు చూస్తే పర్టికులర్ గా సౌండింగ్ బాగుంది సినిమాలు, ఆ సినిమా చూసినప్పుడు ఆ సౌండ్ వెనక నుంచి వచ్చిందిరా అని గుర్తుండిపోద్ది ఆ సౌండ్ వల్ల. దిస్ ఇస్ విజువల్ తో పాటు సౌండ్ డిజైన్ ఎక్స్పీరియన్స్ చేసే ఫిల్మ్. భయపడతారు. నా టార్గెట్ ఏంటంటే భయపెట్టేయాలన్నది కూడా కాదు, భయం కన్నా ముఖ్యం స్టోరీతో ట్రావెల్ అవ్వడం. సో దే ఎంజాయ్ ద థ్రిల్లింగ్ పార్ట్ మోర్ దెన్ ఫియర్. కిడ్స్ ఎంజాయ్ చేస్తారు, కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో బట్ డెఫినెట్లీ వన్ ఫైనల్ క్వశ్చన్ టు యు. ఎందుకంటే బిగ్ బాస్ లోని ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఎంజాయ్ చేశారు, బట్ చాలా లిమిటెడ్ లోనే మిమ్మల్ని చూసాను అంటారు. సీజన్ 8 లో మళ్ళీ రాబోతున్నాయని చాలా రూమర్స్ వస్తున్నాయి, ఎంతవరకు నిజం? ఏం తెలీదు, అంటే వాళ్ళు ఇస్తే నేను వెళ్తాను, నాకు పర్టికులర్గా అలా ఏం లేదండి. ఏదైనా ఆపర్చునిటీ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను నో అని చెప్పను, బట్ అది నా పర్సనల్గా నాకు అది నచ్చితే మాత్రం 100% నేను అల్గో దట్, అది ఏదైనా సరే. వాట్ అబౌట్ ఇంటూ పాలిటిక్స్ అంటారు చాలా మంది, అయ్యో. చాలా అప్డేట్స్ చూసాను శ్రీరామ్ కొట్టగానే మా ఊరి నుంచి నేను పోటీ చేస్తున్నాడు చాలా వస్తున్నాయి. అయిపోయింది ఇక అప్పుడు వెళ్ళాను, బట్ అయిపోయింది. మేబీ 29 లో డెఫినెట్ గా మళ్ళీ అగైన్ అదైతే వదలలేదు. అది వేరే జోనర్, ఇది వేరే. పాలిటిక్స్ అనేది టోటల్ గా వేరే. అవి నాకు అది ఉంది ఫస్ట్ నుంచి. పాలిటిక్స్ అంటే మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, డీటెయిల్ ఆన్సర్. అంటే యాక్టర్స్ గా ఉంది వై ఇంటూ పాలిటిక్స్ అని. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాకు ఈ యాక్టర్గా కాక ముందు నుంచే నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్. అంటే నా బ్రదర్ అంతా ఉన్నారు అందులో. సో అంటే ఆన్ స్క్రీన్కి ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం నేను ఎమ్మెల్యేగా నేను ట్రై చేసి ఉన్నాను కాబట్టి తెలుస్తుంది, బట్ బిఫోర్ అంతకుముందు నుంచి ఉంది. బట్ అప్పుడు ఏంటంటే కాలేజ్ చదువుకున్నాము, ఇదంతా ఇప్పుడు బయటికి రానివ్వలేదు, ఆఫ్ స్క్రీన్ లాగా ఉంటాం కదా, అలాగనమాట. ఇప్పుడు ఈ 19లో ఇంకా అంటే మొన్న జరిగిన 24 ఎలక్షన్లో 19లో కూడా నేను వర్క్ చేశాను. 24 ఎలక్షన్లో కొంచెం బాగా బయటకు వచ్చాం అంతే. బట్ 29లో ఇందాక అన్నాడు కదా మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారు, కైండ్ ఆఫ్ అవ్వచ్చని అనుకుంటాను బై గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, గ్రేట్ సక్సెస్. డెఫినెట్లీ డైరెక్టర్ గా మీరు ఎన్ని సినిమాలు చేసినా అలాంటి ఒక కీ అండ్ రివ్యూస్ లుక్స్ అప్పుడప్పుడు మాకు ఇస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గైస్ మీరందరూ కూడా తప్పకుండా June 21 మరణం అనే సినిమాని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.